జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ప్రణాళికబద్ధంగా సమస్యలు పరిష్కరిస్తాం. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీ, ఐశ్వర్య లేఅవుట్, మల్లయ్యపాలెం ప్రాంతాల్లో 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, శానిటరీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. మన 7వ వార్డులో మన 7వ వార్డు కార్పొరేటర్ అయిన పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఐశ్వర్య లేఅవుట్లో రోడ్డు ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము, అలాగే తాగునీటి ప్రాబ్లం గురించి కూడా ఆ కాలనీ వాస్తువులందరూ కూడా ఆల్రెడీగా అక్కడ ప్రాబ్లం చెప్పినందువల్ల ఈరోజు అక్కడ చూసి అక్కడ పరిశీలించడం జరిగింది. అలాగే మన మల్లయ్యపాలెం వెళ్ళే రోడ్డు కొంచెం అక్కడ కూడా ప్రాబ్లం అంటారు, అది కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీగా సిబ్బందితో చూసి ఎంత ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే కాలనీలు అక్కడక్కడ ఇల్లు ఉన్నందు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ, అంటే పిచ్చి మొక్కలు బాగా పుట్టించడం వల్ల ఈ కాలనీలో రోడ్లు కూడా కొద్దిగా పెద్ద పెద్ద లారీలన్నీ తిరిగి రోడ్లు కూడా పాడైపోయినాయి. అది కూడా రోడ్లు కూడా త్వరలోనే మళ్ళీ 15 కోట్ల వరకు కూడా శాంక్షన్ చేయించారు మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు. ఆ నిధులతో ఈ కొత్త వర్కులన్నీ కూడా మొదలుపెట్టి వీధి లైట్ల సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. మేము ఆల్రెడీగా 300 లైట్లు పెడితే 70 లైట్లు వచ్చాయి. ఈ 70 లైట్లు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఐశ్వర్య లేఅవుట్లోనూ ఇక లైట్లు లేవని చెప్పేసి అంటే పక్క వార్డులోనే సరే తీసుకొచ్చి అర్జెంటుగా ఒక 5 లైట్లు కట్టండి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరిగింది. అవి కూడా ఈరోజు వర్క్ అవుతుందని చెప్పేసి సభ